హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టర్ చంటి టాక్స్. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే సౌత్ కొరియా మూవీ అయిన స్లీప్ మూవీ ఓటీటీ రివ్యూ మనమైతే తెలుసుకుందాం. కాకపోతే ఈ మూవీ 2023 సెప్టెంబర్ 16న సౌత్ కొరియాలోనే రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. ఇప్పుడు చూసుకుంటే ప్రైమ్ వీడియోలో 5 లాంగ్వేజ్తో స్ట్రీమింగ్ అవుతుంది. అందులో తెలుగు ఆడియో కూడా ఒకటి. ఈ మూవీ థ్రిల్లర్ అండ్ హర్రర్ పరంగా చాలా సీన్స్ ఎంజాయ్ అయితే చేస్తారు. వర్త్ మూవీ అని చెప్పుకోవచ్చు. స్టోరీ మాత్రం మీకు ఎక్కడ ల్యాగ్ అయితే అనిపించదు. సినిమా స్టార్ట్ అయిన కాడ నుంచి ఎండ్ అయ్యేదాకా ప్రతి ఒక్క సీన్ ఎంజాయ్ అయితే చేస్తారు. క్లైమాక్స్లో ఏదో ఎక్స్పెక్ట్ చేస్తాం కానీ అనుకున్నంతగా ఫినిష్ అయితే ఇవ్వలేదు. కానీ సినిమా స్టార్ట్ అయిన కాడ నుంచి ఎండ్ అయ్యేదాకా ప్రతి ఒక్క సీన్ నచ్చుతుంది. డైరెక్టర్ బై జాసన్ యూ. బేసిక్గా స్టోరీ విషయానికి వస్తే, హీరో అయిన హేయన్ తన భార్య అయిన సి వీరిద్దరూ హ్యాపీగా తన జీవితాన్ని సాగిస్తూ ఉంటే, హీరో ఒకరోజు అర్ధరాత్రి నిద్రలోనే లేచి ఇంట్లో ఎవరు ఉన్నారు అని భయంకరంగా ఒక మాట చెప్పేసి నిద్రపోతాడు. నెక్స్ట్ డే నుంచి హీరో అర్ధరాత్రి అవుతుందంటే చాలు ఇంట్లో నుంచి లేచి ఇంట్లో ఉన్న పచ్చి చికెను తినడం, ఇంట్లో ఎవరినొక్కరిని చంపే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటాడు. మరి ఎందుకని హీరో ఆ అర్ధరాత్రి ఇంట్లో ఎవరో ఉన్నారు అని భయంకరంగా చెప్పాల్సి వచ్చింది? హీరో ఎందుకని ప్రతి అర్ధరాత్రి లేస్తూ ఎవరినో ఒక్కరిని చంపే ప్రయత్నం ఎందుకని చేస్తూ ఉంటారు? హ్యాపీగా సాగిపోతున్న వీరి జీవితంలోకి హర్రర్ స్టోరీ ఎలా ఎంటర్ అయింది? ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలంటే మాత్రం ఈ మూవీ మీరైతే చూడాల్సిందే. ఈ మూవీ మాత్రం నేను రికమెండ్ అయితే చేస్తాను ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరైతే చూడడానికైతే ట్రై చేయండి. జస్ట్ సినిమా చూసుకుంటే 1 hour 35 minutes అయితే యావరేజ్ డ్యూరేషన్ అని చెప్పుకోవచ్చు. ఎక్కడ మీకు ల్యాగ్ అయితే అనిపించదు. అంతేకాకుండా ఈ సినిమా ఫ్యామిలీతో కూడా చూస్తూ ఎంజాయ్ అయితే చేయొచ్చు. అడల్ట్ సీన్స్ కానివ్వండి, అడల్ట్ డైలాగ్స్ అయినా కానివ్వండి, ఒక్కటి కూడా అయితే లేదు. సినిమా స్టార్ట్ అయిన కంచి ఎండ్ అయ్యేదాకా ప్రతి ఒక్క సీన్ అయితే మీకు నచ్చుతుంది భయ్య. అంతేకాకుండా ఎప్పుడైతే హీరో ఈ ఇంట్లో ఎవరో ఉన్నారు అని ఒక డైలాగ్ అయితే చెప్తాడో, అక్కడి నుంచి సినిమా ఎండ్ అయ్యేదాకా థ్రిల్లర్ అండ్ హర్రర్ పరంగా ప్రతి ఒక్కరికైతే నచ్చుతూ ఉంటుంది. సినిమా స్టార్ట్ అయినాక ఒక 20 minutes తర్వాత బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంటుంది భయ్య. నిజంగా ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తోటే చాలా వరకు భయపెట్టడానికైతే ట్రై అయితే చేశారు. అంతేకాకుండా కెమెరా యాంగిల్ కూడా చాలా వరకు అయితే నచ్చుతూ ఉంటుంది. ఒక్కసారి ఫేస్ చూపిస్తూ మరొకసారి బ్యాక్గ్రౌండ్లో చూపిస్తూ సడన్గా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వచ్చేలోపు భయపడకైతే తప్పదు. కొన్ని సీన్స్లో మాత్రం సైలెంట్గా వెళ్తూ ఉంటుంది. సడన్గా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ రావడం, ఆ కెమెరా యాంగిల్ మార్చడం, అంతేకాకుండా పక్కనున్న వాడిని కూడా డేంజర్గా చూపిస్తూ ఉంటే చిన్నగా వనకైతే పుడుతూ ఉంటుంది. అలాంటి సీన్స్ అయితే ఉన్నాయి అని చెప్పుకోవచ్చు. ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ కోసం మాట్లాడుకుంటే భయ్య, సినిమా స్టార్ట్ అయిన కాంచి ఎండ్ అయ్యేదాకా మీకు ఎక్కడైతే ల్యాగ్ అయితే అనిపించదు. అంతేకాకుండా స్టోరీ కాన్సెప్ట్ కూడా కొద్దిగా నచ్చుతుందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా డిఫరెంట్ అని చెప్పుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా వరకు వర్కౌట్ అయింది. అలాగే కెమెరా యాంగిల్ కూడా చాలా వరకు వర్కౌట్ అయితే అయ్యింది. అంతేకాకుండా సినిమాటోగ్రఫీ కూడా మీకైతే నచ్చుతుంది. హీరో అలాగే హీరోయిన్ కూడా కొన్ని థ్రిల్లర్ అండ్ హర్రర్ సీన్స్ అప్పుడు కూడా చాలా వరకు అయితే యాక్టింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే అనిపిస్తూ ఉంటుంది. హీరో ఎందుకని నైట్ టైంలో లేస్తున్నాడు, ఎందుకని ప్రతి ఒక్కటి తింటున్నాడు, అంతేకాకుండా ఎందుకని వేరే వారిని చంపే ప్రయత్నం చేస్తూ ఉంటున్నాడు అని క్లైమాక్స్ వచ్చేదాకా మాత్రం గెస్ అయితే చెయ్యం. అది కూడా ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. అలాగే ఈ సినిమాలో మైనస్ పాయింట్స్ కోసం మాట్లాడుకుంటే, ఈ సినిమాలో పెద్దగా మైనస్ పాయింట్స్ అంటూ ఎక్కువగా అయితే లేదు. కాకపోతే 2-3 అయితే ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి, ఎప్పుడైతే ఒక చిన్నగా థ్రిల్లర్ అండ్ ఒక హర్రర్ సీన్స్ అయితే ఎప్పుడైతే వస్తుంటాయో ఆ టాపిక్ అంతా పక్కకు పెట్టేసి మరలా నెక్స్ట్ టాపిక్ అయితే చూపెడుతూ ఉంటారు. దానికి క్లైమాక్స్ అనేది లేకపోతే దానికి సొల్యూషన్ అనేది ఇవ్వకుండా ఫినిష్ అయితే చేశారు. అంతేకాకుండా క్లైమాక్స్లో చూసుకుంటే ఒక దయ్యాన్ని ఇంటి నుండి పంపించే సీను నేను ఏదో ఎక్స్పెక్ట్ అయితే చేశాను, కానీ చిన్నగా లాజిక్ లేకుండా అయితే చేశారు. అది కూడా మీకు మైనస్ అయితే అనిపిస్తుంది. ఇవైతే మైనస్ అయితే అనిపించాయి. ఫ్రీగా ఉంటే ఈ స్లీప్ మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరికైతే నచ్చుతుంది. కొన్ని సీన్స్ అయితే అక్కడక్కడ మీకు నచ్చవు. అంతేకాకుండా లాజిక్ లేని సీన్స్ అయితే ఉంటాయి, కానీ మిగతా స్టోరీ మాత్రం చాలా బాగుంటుంది. ఫ్రీగా ఉంటే వెళ్ళి చూడడానికి అయితే ట్రై చేయండి. ఇప్పుడు చూసుకుంటే ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. అంతేకాకుండా ఫ్రీ వెబ్సైట్లో కూడా అవైలబుల్గా అయితే ఉంది. ఒకసారి వెళ్ళి చూడడానికి అయితే ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్, చూసారు కదా సౌత్ కొరియా మూవీ అయిన స్లీప్ మూవీ ఓటీటీ రివ్యూ. ఇంకిలాగే ప్రతి ఒక్క మూవీ ఓటీటీ రివ్యూ అండ్ ప్రతి ఒక్క వెబ్ సిరీస్ రివ్యూ, ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మరొక మూవీ రివ్యూతో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.